బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సెటప్ పట్టిన గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా లాగించి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విషయం చెప్తామని ఎండలో రోస్ట్ లో వెళ్తుంటే హానెస్ట్ గా చెప్తున్నానండి. స్టమక్ లో ఉన్న ఒడియాలు టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెఫ్ట్ గట్టం మస్ట్ అని వెనక్కి తిరిగి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బ్రిలియంట్ స్టోరీ రచించాలని వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా వేస్ట్ బెటరా రోస్ట్ బెటరా ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు తిరిగి దండం పెట్టుకుంటే తిరుపతి కనబడింది. టూరిస్టులు అందరూ నన్నే గోస్ట్ అని చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళు ఫాస్ట్ గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసేయాలని అందరూ తరుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింటా నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటీ మీద మిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే డస్ట్ ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారి పడిపోతే తరస్ట్ తోటి నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడి నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి. పనైందా? రివర్స్ అయిందండి. ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను. సరిగ్గా ఈడు తినే టైంకి ఊరి నుంచి వచ్చినాడు బంధువు ఈయన పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు. ఆ తర్వాత ఏముంది, బంధువు చచ్చిపోయాడు, ఈడు మిగిలిపోయాడు. మా ఇంట్లోనే అలాగే జరిగింది. మనకి కొంచెం తేడా ఉందిలేదు. నాకు అన్ని ట్రబుల్స్ ఏనండి. నా మనసు అంతా ఇరిగిపోయింది. నాకు ఇది వద్దు, నేను వేరే పిల్లని చూసుకుంటాను. అయితే అమ్మాయిని మా ఇంట్లో వదిలే. తప్పయ్యా, అనుకున్నది సాధించాలి. అదే మగతనం అంటేనే అంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు. అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ఊరికే మధ్యలోనా మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి. 500 అవుద్ది. 1000 రూపాయలు తీసుకోగాని చెప్పు. నా దగ్గర లెక్కికెత్తుంది, దాన్ని నీకు ఇస్తాను. దీంతో ఏ పని తలపెట్టినా ఇంతవరకు తిరగలేదు. రాత్రిపూట ఏదో నిద్రపోతున్నప్పుడు నల్లటి ముసుగేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస పొడిచి పారేస్తాడు. బానే ఉంది. ఆ కత్తి పోలీసు వాళ్ళకి దొరికితేనా? నువ్వు టెన్షన్ పెట్టక మధ్యలోనా. సార్ పెద్ద మనసు తోటి ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి. ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోపోతే అనుకోను. ఆ నేసేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి. మీరు చూడలేరేమో. నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో. నో ప్రాబ్లం. అయితే ఓకే. మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? We are always ready. I am also always ready. Come on, let's go, yeah. Let's go. Are cool, man. I am very hot, man. అనండి. మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చేయాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏముండదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి సార్? అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గాయ్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడీ నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్. పదండి సార్. కమ్ ఆన్ యా. బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరైనా సార్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ మరి రండి. నేను అమ్మో హ్యాండా. ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది? మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఏమైనా ఏంటంటే ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నమ్మేస్తారా? తప్పదండి.
దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళల్లో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే ఒక్కది పడిపోతుంది చూడండి ఇప్పుడు మీరు. ఆ, ఆ, మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఆహా, ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు. అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. జాగ్రత్త. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుందే. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా, బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకుమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలో ఇచ్చా. 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? ఛీ, అస్సలు బాలేదు. ఛీ, ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్లంజే మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను, రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను. నేను నప్పు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీకు సామ్రాజ్యం వాయించేస్తాను. గుడ్లప్పగించి చూస్తారేంటి? వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా వాడు రౌడీ వెదవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. లాండాసోరి యాదవనే, సావట్నే, సండాసోడిని. పోయి ఇక్కడి నుంచి. అలాగే. బా ఆ గొడవదే ఉంది కానీ ఆ నాదెండ్ లంజయ్ గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు, మా ఆయన సన్నాయి ఎందుకు కావాలా? వద్దు, నీ చెంప పని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తాంలే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పని తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మా సైకిల్ మందే. తెలీదు బన్నీ. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రేయ్, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోజ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రేయ్, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా, మాట్లాడాలంటేని. తీయనివ్వండి. హలో అమ్మా, దైవ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా? పనుండి బయటకెళ్ళిందండి. పని మీద బయటకెళ్ళిందంటయ్యా. ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. You are a peon, like a peon, peon, peon లాగుండే peon, peon. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీములు వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వాటర్. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నోరెలా వచ్చిందయ్యా? అవును బన్నీ, వాడు తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బన్నీ. సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చేయండి సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవా?
వెళ్ళిపోయాను రా. గేట్ తీయండి, నాయుడు గారిని కలిసి రావాలి. తీయండి. ఎందుకు? వెంకటేష్ బాబుకి అదిరిపోయి కత్త మీ లోపలికి వెళ్ళి వదలండి. వదలండి. ఎవర్రా మీరు? వెంకటేష్ బాబు లేడు, సురేష్ బాబు లేడు. సార్ నాయుడు గారు ఎంఎస్ రా. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. ఏంటి సార్ స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు? క్యారెక్టర్ కోసమా? ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. టుడే సండే నా ఫ్రెండ్ సినిమా తెస్తున్నాడు, చూద్దామని వచ్చా. సార్ మీ ఫ్రెండ్ నిర్మాత. సార్ మా దగ్గర ఒక అందమైన కథ ఉంది సార్, మాకు ఛాన్స్ ఇప్పించండి సార్ ప్లీజ్. మీ దగ్గర కథలు ఉన్నాయి? అవును సార్. మరి ఫైల్స్ అయ్యారా? మా కథలు ఫైల్స్ లో ఉండవు సార్, బ్రెయిన్ లో ఉంటాయి. మీకు అసలు బ్రెయిన్స్ లేవు కదా. సార్! ఓకే ఓకే, కథ చెప్పిస్తాను రా. ఓ. కానీ ఒక షరతు. ఏంటి సార్? కథ మీది, క్యాష్ 50-50. ఓకే సార్. ఓకే ఓకే. ఫాలో మీ. పదరా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నీ దగ్గర కథలు లేవా? వాడి దగ్గర హిందీ కథలు ఉన్నాయి సార్. బొంబాయిలరా, మీరు నాతో రండి. పోరా. హలో ఎంఎస్, హౌ ఆర్ యు? ఎవరు వీళ్ళు? మా స్టూడెంట్స్. మిస్ కుకోలా ఎంఎస్ అని నా ఫ్రెండ్ లెక్చరర్. ఇక్కడి నుంచే మాట్లాడచ్చు. వీళ్ళు ఆయన స్టూడెంట్స్. గ్లాడ్ టు మీట్ యు. మిస్ కుకోలా కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ సార్. ఈవిడెవరు? మీ ఆవిడ? నో 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 నో, నా పర్సనల్ సెక్రటరీ మిస్ కుకోలా. మిస్ కోకోకోలాకి కోక కొంచెం బరువు అయినట్టుంది. అలాగే లేదు, ఆ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని రిసీవ్ చేసుకోవద్దు మా కుకోలా. ఇంతకు వీళ్ళు ఏ పని మీద వచ్చారు? ఏం లేదురా, నీకు మంచి సినిమా కథ చెప్పాలని వచ్చా. అలాగా? న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో నేను ముందుంటాను. చెప్పండి. నేనుంటే కొంచెం మొహాడు పడతారు. ఓకే. మీరు చాలా ధైర్యంగా హ్యాపీగా చెప్పండి. ఓకే సార్. కథ మాత్రం మీరు చెప్పండి, చెక్ వచ్చి నేను తీసుకుంటాను. ఓకే ఓకే సార్. ప్రొసీడ్. ఇంతకు మీరు ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఫుల్ యూత్ స్టోరీ సార్. మిస్ కోకోలా, యూత్ స్టోరీ వింటూ దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. నువ్వు లోపలికి వెళ్ళు ప్లీజ్. చెప్పండి, టైటిల్ ఏమిటి? గుండెంతా నువ్వే సార్. గుండెంతా నువ్వే. చెప్పండి. అదొక అందమైన పల్లెటూరు సార్. ఒక రిచ్ ఫ్యామిలీలో 6 సంవత్సరాల అమ్మాయి సార్. ఆ ఇంటి ఎదురుకుండానే ఒక పూర్ ఫ్యామిలీలో 8 ఏళ్ళ అబ్బాయి సార్. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. అదే టైంలో ఒక సూపర్ హిట్ సాంగ్ సార్. ఏంటంటే తూనీగా తూనీగా ఎందాగా పరిగెడతావే రావే నా. ఒక్క నిమిషం. పాట నచ్చేటుంది. సెక్యూరిటీ, ఒక అరగంట సేపు గేట్లను మూసి. అవును, థ్యాంక్స్ సార్. ఇప్పుడు గేట్లు ఎందుకు వేస్తున్నారు? చెప్తా. మీరు కంటిన్యూ. అమ్మాయిని అమెరికా తీసుకెళ్లారండి. అబ్బాయి రైల్వే స్టేషన్ లో చంద్రమోహన్ కి దొరికారు సార్. నాంపల్లి సికింద్రాబాద్ కాచిగూడ. అదైతే షూటింగ్ ఇస్తారు. అమ్మాయి పెరిగి రీమాసేన్ అయింది. అబ్బాయి పెరిగి ఉదయకిరణ్ అయ్యాడు సార్. ఆ పిల్లలతో పాటు ప్రేమ కూడా పెరిగి పెద్దదైంది. అప్పుడు బర్నీ అడ్డుపడ్డాడు సార్. అంటే ఆర్టిస్ట్ కూడా మీరే కన్ఫర్మ్ చేస్తారు సార్. మీకు మంచి టేస్ట్ ఉంది సార్. ఇక్కడ నుంచి హెవీ సెంటిమెంట్ సార్, హెవీ సెంటిమెంట్. అబ్బాయి ఏమో అమ్మాయి ప్రేమను అంగీకరించట్లేదు, మధ్యలో బర్నీ అడ్డుపడుతుంటాడు. అమ్మాయి ఏమో నలిగిపోతుంది సార్, నలిగిపోతుంది సార్. దీని క్లైమాక్స్ ఏంటంటే, దీని క్లైమాక్స్ నేను చెప్తా. సెక్యూరిటీ, వీళ్ళకి అద్దరిపోయే క్లైమాక్స్ చూపించండి. చిల్లర మంజు టైప్ లో ఉండాలి. సార్ మన సినిమాలో వైలెన్స్ లేదు సార్. వైలెన్స్ వీళ్ళు వాయిస్తారు, వాయించుకోండి. అలాగే సార్. ఆపండి. ఏరా, మనసంతా నువ్వే స్టోరీని గుండెంతా నువ్వే అని టైటిల్ మార్చి చెప్తే నేను కనుక్కోలేనుకుంటున్నారా? ఏయ్, ఇంకొకసారి నా స్టూడియో పక్కన అక్కడ కనిపించారో మిమ్మల్ని చంపి మీ సమాధుల మీద సీనాడు పార్ట్ 2 స్టూడియో కట్టేస్తాను. వెళ్ళిపోండి, నా కనిపించదు కనిపించదు. వీళ్ళు తీసిన సినిమాలు తీస్తే మనం చూడాలంట, మనం చూసిన సినిమా కథ చెప్తే వీళ్ళు తీయరంట. ఏ మనుషులు రా. ఏంట్రా అప్పుడే కథ చెప్పేశారా? కథ పూర్తిగా ఇక్కడ విన్నారు సార్, సగంలోనే. ఓహో, వెరీ గుడ్, నైస్ అని వీపు పగిలేలా ఎంకరేజ్ చేస్తాడు మిమ్మల్ని. ఆ విషయం నాకు తెలుసు. క్యాష్ ఇచ్చాడా? క్యాష్ లేదు, చెక్ ఇస్తా అన్నాడు. మిమ్మల్ని స్వయంగా వచ్చి తీసుకోమన్నా. బ్యాంక్ టైం అయిపోతుంది, నేను వెళ్ళి చెక్ తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. చెక్కులు కాదు, బొక్కలు ఇరుగుతాయి. బాబోయ్. మాంతానా? అవును,
మా స్టూడెంట్స్ చెప్పిన కథ విని నువ్వు నేల మీద పడి గిలగిల కొట్టుకున్నావుగా. అవునవును మా కోకోకోలా నా మొహం మీద కోక్ కొట్టి లేపింది. అలాగా ఆ. మరి అలాగా అడ్వాన్స్ చెక్కు అది ఇవ్వక తప్పదంటవా? ఎందుకు మొహం మీద కొట్టేద్దాం. అయితే ఇచ్చేద్దాం. నో ప్రాబ్లం. మిస్ కోకోకోలా రెడీ సార్. వెరీ గుడ్. ఇదేంటి బాంబులా ఉందేంటిది? అలా కనిపిస్తుంది కదా, ఆ. ఇది బాంబు కాదు. మరి? దీంట్లో డైమండ్ రింగ్ ఉంది. ఎందుకలా? మీ వాడు చెప్పిన స్టోరీ పేరు ది బాంబ్. అలాగా? లైక్ చేయి. నాకు చేతికి కూడా అలవాట్లేదు. చేతికి ఎందుకు? బ్యాక్ పాకెట్ లో పెట్టే. పాకెట్లే కదా, డ్రైర్ లోనే పెడతా. ఇక్కడైతే సేఫ్టీగా ఉంటది, ఎవ్వరికి తెలియదు. వెళ్ళిపో వెళ్ళిపో. అబ్బో.